బంగాళాఖాతంలో అండమాన్ సమీపంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ సోమవారం నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. తర్వాత అదే దిశలో పయనిస్తూ బుధవారం నాటికి మరింత బలపడుతుందని అంచనా వేస్తోంది. ఇది తుఫానుగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. తుఫానుగా మారితే సెన్యార్ అని ఐఎండీ నామకరణం చేయనుంది. తుఫాను తీరం దాటే ప్రాంతంపై ఇంకా స్పష్టత రాలేదని నిపుణులు చెబుతున్నారు. ఇది సముద్రంలోనే దిశ మార్చుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. దీని ప్రభావంతో ఈ నెల 28 నుంచి డిసెంబర్ 1 వరకు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. బంగాళాఖాతంలో అండమాన్ సమీపంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ సోమవారం నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి నందకుమార్ అందిస్తారు. నందకుమార్. థ్యాంక్ యూ. బంగాళాఖాతంలో మరొక అల్పపీడనం ఏర్పడినట్టుగా ఇప్పటికే ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ రాష్ట్రాన్ని అయితే హెచ్చరించింది. అయితే రేపటికి ఇది వాయుగుండంగా బలపడుతున్న నేపథ్యంలో 26వ తారీఖు నుంచి ఇది తుఫానుగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క తుఫాను పట్ల ఇప్పటికే అప్రమత్తం అయిందని చెప్పాలి. ప్రస్తుతానికి ఈ యొక్క తుఫాను ఏదైతే ఉన్నదో దానికి సెనియార్ గా నామకరణం చేసినట్టుగా కూడా ఇప్పటికే ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ తెలిపినట్టుగా మనకి సమాచారం అయితే అందుతుంది. ఏదైనప్పటికీ ఒక రకంగా చూసుకుంటే ఈ యొక్క రైతుల్లో మట్టుగా ఒక రకమైన దిగ్భ్రాంతి, ఒక టెన్షన్ వాతావరణం నెలకొనింది. ఎందుకంటే పంట చేతికి వచ్చే సమయంలో ఇటువంటి వరుస వాయుగుండాలు, అల్పపీడనాల నేపథ్యంలో కొంతమేరకు రైతులకు తీవ్ర నష్టం ఏర్పడే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకి సమాచారం అయితే అందుతుంది. ఒక్కసారిగా ఎందుకంటే 10 నుంచి 20 రోజుల్లోని ఈ యొక్క వరి కోత అంతా కూడా ఉన్న నేపథ్యంలో ఇటువంటి అల్పపీడనాలు, వాయుగుండాల నేపథ్యంలో వారిలో ఒక రకమైన టెన్షన్ కూడా ఉన్నది. ఏదేమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలన్నింటినీ కూడా అలర్ట్ చేశారు. అయితే రాష్ట్రం పైన ఈ యొక్క ప్రభావం ఏ మేరకు ఉంటుందన్న దానిపైన ఇప్పటికే ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ తోటి ఈ యొక్క మొత్తం ఉన్నతాధికారులందరూ కూడా మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అయితే తీరం దాటే సమయానికి ఎంత మేరకు ఈ యొక్క విండ్ స్పీడ్ ఉంటుంది అనే దాని మీద ఇంకా స్పష్టత రాకపోవడంతో కొంత మేరకి ప్రభుత్వం ఇటు ప్రజలు అలాగే రైతులు అందరినీ కూడా అప్రమత్తంగా ఉండమని తెలియజేస్తున్నారు. అయితే ఇది రేపటికి దీని యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనే దానిపైన ఒక స్పష్టత వచ్చే అధికారం ఉన్నట్టుగా ఇప్పటికే ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ రాష్ట్రానికి తెలియజేసిన నేపథ్యంలో ఇటువంటి అల్పపీడనాలు వరుసగా రావడం, ముఖ్యంగా చూసుకుంటే గతంలోని ఇది మోందా తుఫాను వల్ల కూడా భారీగా ఈ యొక్క రైతులందరూ కూడా తీవ్ర నష్టాన్ని చవిచూస్తున్నారు. వాటి నుండి కోలుకునే దిశగా పైకి వస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా మళ్ళీ ఇటువంటి సెనియార్ లాంటి తుఫాన్లు హెచ్చరికలు రావడం నేపథ్యంలో రైతుల్లో ఒక తీవ్ర అనిశ్చితి అయితే నెలకొని ఉన్నది. ఎందుకంటే 3 నెలల నుంచి జాగ్రత్తగా చూసుకొచ్చిన పంట, అది దాదాపు 10 నుంచి 20 రోజుల్లోనే ఇది చేతికొచ్చే పంట ఒక్కసారిగా ఇటువంటి అల్పపీడనాలు, తుఫాన్ల నేపథ్యంలో పంట నీట ములిగిందంటే సరైన గిట్టుబాటు ధర రాక మేము చాలా తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉన్నదని ఇప్పటికే రైతులు కొంత మేరకు ఆందోళన చెందుతున్నారు. ఏదైనప్పటికీ కూడా ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ రేపు 26వ తారీఖు దీని యొక్క వాయుగుండం అల్పపీడంగా మారుతున్న నేపథ్యంలో ఇది రాష్ట్రం పైన ఏ జిల్లాల పైన దీని ప్రభావం అధికంగా ఉంటుందన్న దాన్ని బట్టి ఇటు రాష్ట్రానికి సంబంధించిన ఉన్నతాధికారులు అలాగే రెవెన్యూ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన అధికారులందరూ కూడా ఈఎండి అధికారులు ఇచ్చిన ఏదైతే ఆదేశాల మేరకు పనిచేసేటందుకు రెడీగా ఉన్నారనే చెప్పాలి. రైట్ నందకుమార్, థ్యాంక్ యూ.